ఈ అందాల భామ పేరు రన్యారావు. కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇండియాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చెక్కింగ్స్ చాలా కామన్. కానీ రన్యారావు మాత్రం మరింత హై ప్రొఫైల్. ఎంతలా అంటే ఈ హీరోయిన్ విమానం దిగడమే ఆలస్యం. కర్ణాటక పోలీసులు ఆమెను చుట్టుముట్టేవారు. హై ప్రొఫైల్ సెలబ్రిటీ పేరిట ఎలాంటి చెకింగ్స్ లేకుండా ఆమెను నేరుగా కారెక్కించేశారు. ఎవరికీ సాధ్యం కానిది రన్యారావుకు ఎలా సాధ్యమైందంటే ఆమె స్వయానా డీజీపీ కూతురు కాబట్టి. రన్యారావు తండ్రి రామచందర్రావు సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్ణాటక రాష్ట్రానికి డీజీపీ. దీంతో రన్యారావు విమానం దిగిన ప్రతిసారీ సెక్యూరిటీ కారణాలు చెప్పి పోలీసులు నేరుగా కారెక్కించేవారు. పైగా కన్నడలో హీరోయిన్ కూడా కాబట్టి ఎవరూ పెద్దగా అనుమానించేవారు కూడా కాదు. దీన్నే రన్యారావు అలుసుగా తీసుకుంది. ఉదయాన్నే పక్క ఊరికి పోయి సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చినంత సులువుగా అరబ్ దేశాలకు వెళ్లి రావటం మొదలుపెట్టింది. కొద్ది నెలల వ్యవధిలోనే 30 సార్లకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి 2 నెలల్లోనే 10 సార్లు దుబాయ్కి వెళ్లి వచ్చింది. ఈ మధ్యకాలంలో మరింతగా శృతిమించిపోయింది. గత 15 రోజుల వ్యవధిలోనే 4 సార్లు రన్యారావు దుబాయ్కి వెళ్లి వచ్చింది. అది కూడా దుబాయ్కి వెళ్లిన ప్రతిసారీ ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించింది. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. రన్యారావు రాకపోకలపై డిఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల మార్చి 3వ తేదీ రాత్రి రన్యారావు దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో దిగింది. తండ్రి రామచందర్రావు హోదాను అడ్డుపెట్టుకుని ఓ కానిస్టేబుల్ సాయంతో 2-3 తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చింది. పోలీసులు ఆమెను కారెక్కించేందుకు రెడీ అయ్యారు. కానీ చివరి ద్వారం వద్ద మాత్రం డిఆర్ఐ అధికారులు కాపుకాసి ఉన్నారు. అధికారులను దాటుకుని రన్యారావు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను ముందుకు కదలనివ్వలేదు. నేనెవరో తెలుసా? ఎంత ధైర్యం ఉంటే నన్ను అడ్డుకుంటారు? మర్యాదగా అడ్డు తప్పుకోండి అని రన్యారావు డిఆర్ఐ అధికారులపై బెదిరింపులకు దిగింది. పోలీసులు సైతం డీజీపీ కూతుర్నే అడ్డుకుంటారా అని అభ్యంతరం చెప్పినప్పటికీ డిఆర్ఐ అధికారులు మాత్రం మీరెవరైనా సరే సోదాలు చెయ్యక తప్పదు అని బలంగా చెప్పిన రన్యారావును చెక్ చేశారు. అంతే, ఆమెను చెక్ చేసిన అధికారులకు మతిపోయినంత పనైంది. రన్యారావు తన తొడలకు జిగురు పూసుకొని 14 బంగారు బిస్కెట్లను అంటించుకుని దానిపైన టేపు, మరో వరుస క్రేప్ బ్యాండేజ్ వేసుకుని ఉండటాన్ని అధికారులు గుర్తించారు. బంగారాన్ని తొడలకు అతికించుకుంటే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. కాని ప్లాన్ రివర్స్ అయింది. 14.2 కేజీల బంగారాన్ని ఇలా తొడలకు అంటించుకొని రావటాన్ని చూసిన అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. దీంతోపాటు ఆమె బ్యాగులో 800 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ అధికారులు రన్యారావును అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హీరోయిన్ గా తన అందాన్ని, తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఉదంతం ప్రకంపనలు రేపుతోంది. కర్ణాటకలోని చిక్మంగళూరుకు జిల్లాకు చెందిన రన్యారావు అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుంది. ఇప్పటికే చాలా మంది కన్నడ హీరోయిన్లు ఆరక్షరం పేరుతో స్టార్లయ్యారని, తనకు 6 కలిసొస్తుందని భావించింది. ఇలా మాణిక్య సినిమా టైంలో 2 ఆర్లు ఉండేలా తన పేరును రన్యారావుగా మార్చుకుంది. రన్యారావు తల్లి కాఫీ రైతు కుటుంబం నుంచి రాగా, తండ్రి రామచందర్రావు కర్ణాటకలో డీజీపీ హోదాలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హెడ్డుగా ఉన్నారు. 4 నెలల క్రితమే రన్యారావు ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రన్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లి వస్తుండటంతో ఆమె రాకపోకలపై నిఘా పెట్టిన డిఆర్ఐ అధికారులు ఈసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 14.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే బెంగళూరులోని లావెల్లీ రోడ్డులో ఉన్న రన్యారావు ఇంట్లో సోదాలు చేయటానికి వెళ్లిన అధికారులకు మతిపోయినంత పనైంది. రన్యారావు నివసించే నందవానీ మ్యాన్సన్ ఇంటి అద్దె నెలకు అక్షరాల 4,50,000 రూపాయలు. అత్యంత ఖరీదైన ఆ ఇంట్లో అధికారులు వెతికే కొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు, డబ్బుల కట్టలు బయటపడుతూ వచ్చాయి. మార్చి 4వ తేదీ మొత్తం ఆ ఇంట్లో సోదాలు నిర్వహించి 2 కోట్ల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుట్టలు గుట్టలుగా డబ్బు కట్టలు కూడా దొరికాయి. ఆ నోట్ల కట్టల విలువ 2,67,00,000 రూపాయలు అని తేలింది. మొత్తంగా రన్యారావు నుంచి 12,56,00,000 రూపాయలు విలువ చేసే 14.2 కేజీల విదేశీ బంగారం, 4,73,00,000 రూపాయలు విలువ చేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డిఆర్ఐ ప్రకటించింది. ఇక రన్యారావును కస్టమ్స్ యాక్ట్ 1962 కింద అరెస్ట్ చేసిన డిఆర్ఐ అధికారులు
ఆమెను బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో రన్యారావుకు న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం హెచ్ఆర్బీఆర్ లేఅవుట్లోని డిఆర్ఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు రన్యారావును ప్రశ్నించారు. బంగారం స్మగ్లింగ్ దందాలో ఎవరెవరి హస్తం ఉందని ప్రశ్నించగా రన్యారావు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. కొంతమంది స్మగ్లర్లు తనను బ్లాక్మెయిల్ చేసి బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్నారని రన్యారావు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఎయిర్పోర్టులో రన్యారావుకు సాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ను కూడా అధికారులు రికార్డు చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రన్యారావు వ్యవహారం కర్ణాటక పోలీసు శాఖను ఉలిక్కిపడేలా చేసింది. రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనపై ఆమె తండ్రి సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. రన్యారావు కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 4 నెలల క్రితమే ఆమెకు వివాహమైందని, అప్పటినుంచి తమ ఇంటికి రాలేదన్నారు. భర్తతో కలిసి రన్యారావు ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారనే విషయం తమకు తెలీదన్నారు. తాజా పరిణామంతో షాకు గురయ్యామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రామచంద్రరావు అన్నారు. అసలు విదేశాల నుంచి ఎంత బంగారాన్ని ఉచితంగా తెచ్చుకోవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది వ్యాపారులతో పాటు బంగారంపై మోజు ఉన్నవారు విదేశాల నుంచి అక్రమ పద్ధతుల్లో బంగారాన్ని తీసుకొస్తున్నారు. ఎక్కువగా అరబ్ దేశాల నుంచే బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. ఎందుకంటే అరబ్ దేశాల్లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దుబాయ్, జోర్దాన్, కువైట్, సుడాన్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్నారు. వాస్తవానికి విదేశాల నుంచి బంగారం తీసుకురావడం అక్రమం కాదన్నది కస్టమ్స్ అధికారులు చెబుతున్న మాట. మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా ఉచితంగానే ఇండియాకు తీసుకురావచ్చు. కానీ అంతకంటే ఎక్కువ బంగారం తీసుకొస్తే నిబంధనల ప్రకారం ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ అంటే ట్యాక్స్ చెల్లించకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే స్మగ్లింగ్గా పరిగణిస్తారు. భారతదేశంలోకి బంగారం తీసుకురావడంపై ఎక్కడా ఆంక్షలు లేవు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందనో అక్రమంగా తీసుకువస్తున్నట్టు గుర్తించి సీజ్ చేస్తారు అని ఓ కస్టమ్స్ అధికారి చెప్పారు. ఈ స్మగ్లింగ్ ను తగ్గించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించింది. గతేడాది బంగారంపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 6% తగ్గించింది. అలాగే గోల్డ్ బార్పై ఈ డ్యూటీని 14.35% నుంచి 5.35% తగ్గించింది. కానీ కొంతమంది కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతుల్లో బంగారాన్ని ఇండియాలోకి తీసుకొస్తున్నారు. తక్కువ ధరకే దుబాయ్లో బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకువచ్చి కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళ్తే ఎక్కువ లాభాలు పొందవచ్చన్నది అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువస్తున్న వారి ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే రన్యారావు కూడా హీరోయిన్గా తన ఫేముని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లు స్మగ్లింగ్ చేసిన రన్యారావు ఈ కేసు నుంచి కూడా సులువుగా బయటపడుతుందనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రన్యారావు అరెస్టుపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. ప్రస్తుతం ఈ కేసును డిఆర్ఐ దర్యాప్తు చేస్తోందని, కేంద్ర దర్యాప్తు సంస్థ అయినందువల్లే ఇప్పుడే దీని గురించి ఏమీ చెప్పలేనన్నారు. ఈ కేసును అంతర్గతంగా పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించానని మీడియాకు వెల్లడించారు. ఇక డీసీపీ కూతురైనా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూతురైనా కేసు దర్యాప్తు ఒకేలా ఉంటుందని, ఈ కేసును ప్రత్యేకంగా చూడబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు న్యాయ సలహాదారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏఎస్ పొన్నన్న వెల్లడించారు. తండ్రి ఐపీఎస్ అధికారి, తను కన్నడ హీరోయిన్. అలాంటి అమ్మాయికి డబ్బులకు లోటేముంటుంది? ఇంతకీ రన్యారావును బ్లాక్మెయిల్ చేస్తున్న స్మగ్లర్లు ఎవరు? పెద్ద స్థాయి వ్యక్తుల అండదండలు లేకుండానే ఇంత యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తుందా? రన్యారావు వెనుక ఎవరున్నారో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.